ప్రకాష్ కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. హలో అమెరికా కోడలి పిల్ల అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే కనక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. రాత్రి 11 గంటలకు నువ్వు నన్ను కలవాలి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. నువ్వు ఒకవేళ కాదు కూడదు అంటే ఒకవైపు విహారీ కుటుంబం పతనం అవుతుంది, మరొక వైపు మీ కుటుంబంలో మీ నాన్నకు గుండెపోటు వస్తుంది అని చెప్పి ప్రకాష్ కనక మహాలక్ష్మిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో కనక మహాలక్ష్మి ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది. ఇవేవి జరగకుండా ఉండాలంటే నువ్వు రాత్రి 11 గంటలకు రామాలయం పక్క వీధిలోకి రావాలి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో కనక మహాలక్ష్మి ప్రకాష్ చెప్పినట్టుగా ఒంటరిగా రాత్రి 11 గంటలకి అతన్ని కలవడానికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళాక ప్రకాష్ నువ్వు నాకు బంగారు బాత్ లాంటి దానివి అంటూ దుబాయ్ సేటు కనక మహాలక్ష్మి కోసం లక్షల డబ్బుని ప్రకాష్కి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రకాష్ కనక మహాలక్ష్మిని దుబాయ్కి అమ్మేయడం కోసం తన మొహం మీద మత్తు మందని చల్లుతాడు. కనక మహాలక్ష్మి స్పృహ కోల్పోయిన తర్వాత బిహారీ మనుషులు తనని తీసుకువచ్చి కారులో పడుకోబెడతారు. ఇక ప్రకాష్ కనక మహాలక్ష్మిని అక్కడి నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.